సింగరేణి బొగ్గు గనులపై బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సింగరేణికి నష్టం చేసింది చాలక హరీష్ అబద్ధాలు చెప్తున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. సింగరేణికి బొగ్గు బ్లాకులు రాకుండా అడ్డుకుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. సింగరేణికి కిషన్ రెడ్డి ద్రోహం చేశారని భట్టి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇక మంచిర్యాలలో జరిగిన సభలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించారు డిప్యూటీ సీఎం. హరీష్ రావు గారు 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు. మంత్రి హోదాని కూడా మర్చిపోయి అబద్ధాలు పోగేసి ఇవాళ అబద్ధాలు రావు గాల్లాగా రోజుకు ఒక అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తాం. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, ఇవాళ సింగరేణికి నష్టం చేసిన ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం తప్ప మరెవరు సింగరేణికి నష్టం చేయలేదు. ఈ రావు గారు లేఖ రాస్తారు, ఆ కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి దాని మీద స్పందించి మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను కిషన్ రెడ్డి గారిని కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి కేంద్రంలో కోల్ శాఖ మంత్రులుగా ఉన్నావు, ఏం చేశావు నువ్వు సింగరేణి కాలనీస్? 2013లోనే అలాట్ చేసినటువంటి తాడిచెర్ల 2 బ్లాక్ ని సింగరేణి కాలనీస్ కి రాకుండా అడ్డుపడి మీరు ఆ తాడిచెర్ల బ్లాక్ 2ని సింగరేణికి ఇవ్వకుండా మీ దగ్గర పెట్టుకున్నది ఇది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క కోల్ బ్లాక్ లో నువ్వు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయకపోవటం వల్ల సంస్థ ప్రొడ్యూస్ చేసేటువంటి 67 మిలియన్స్ కోల్ బ్లాక్ లేకుండా కోల్ రాకుండా పోయింది. 29,106 కోట్ల రూపాయలు ఉత్పత్తి విలువ కలిగినటువంటి బొగ్గు సింగరేణి కోల్పోయింది. తద్వారా వ్యాపారంలో దాదాపు 19,360 కోట్ల రూపాయల లాభాన్ని కూడా నష్టం. ఇది మీరు సింగరేణి చేసినటువంటి ద్రోహం. ఇటు టిఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం కలిసిపోయి మమేకమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సంస్థని వ్యవస్థని ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెందకుండా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయాలనేటువంటి కుట్ర చేస్తా ఉంటే దొంగే దొంగ అని అరుచుకుంటూ ఈ ప్రజాప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేము. మీ కుట్రలో సింగరేణి బలైపోయే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని ఇటు హరీష్ రావుకి అటు కిషన్ రెడ్డికి ఇద్దరికి చెప్తా ఉన్నాను.